జస్టిస్ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయడమే కాదు, ఆ లేఖను బహిరంగంగా మీడియాకు విడుదల చేయడం భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక సంచలనం. నాకు తెలిసినంత వరకు ఒక చీఫ్ మినిస్టరు సిట్టింగ్ జడ్జెస్ సుప్రీంకోర్టు పైన లేఖ రాయడం అనేది మామూలు విషయం కాదు. ఇది మొదటిసారి, చరిత్రలో మొదటిసారి కనీ విని ఎరగని స్థాయికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణ చేరింది అనటానికి ఈ లెటర్ ఒక ఇండికేషన్. ఇక ఈ లెటర్ రాసిన టైమింగ్ కూడా డెఫినెట్గా క్వశ్చన్ రైజ్ చేస్తున్నది. ఈ లెటరు ప్రధానమంత్రి కలిసిన సమయంలో ఈ లెటరు రాశారు. అంతకుముందు హోంమంత్రిని కూడా కలిశారు. అంటే ప్రధానమంత్రి హోంమంత్రిని కలిసిన తర్వాత ఈ లెటర్ రాయడం అంటూ జరిగింది కనుక ఈ లెటర్ విషయాన్ని ప్రధానమంత్రితో హోంమంత్రితో కూడా ముఖ్యమంత్రి చర్చించాడా, వారి అనుమతితోనే రాశాడా అనే ప్రశ్న కూడా ఉదయించక తప్పదు. ఎందుకంటే జస్టిస్ రమణ త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు. న్యాయంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు సహజంగా జనరల్గా అయితే ఓ 6 నెలలు ఏడాది లోపలే ఉంటారు, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటారు. కానీ జస్టిస్ రమణ చాలా యంగేజ్లో హైకోర్టు అడ్వకేట్ అయ్యారు. నాకు గుర్తున్నంత వరకు ఇది వన్ ఆఫ్ ది యంగెస్ట్ అడ్వకేట్స్ టు బికమ్ హైకోర్టు జడ్జ్. సో హైకోర్టు జడ్జ్ యంగ్ ఏజ్లో అయ్యారు కనుక ఎక్కువ సమయం ఎక్కువ కాలం ఆయన సగటున ఒక చీఫ్ జస్టిస్ పదవీ కాలం కన్నా కూడా జస్టిస్ రమణ ఎక్కువ కాలం సుప్రీంకోర్టులో ఉంటాడు. అందువల్ల ఆయన దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఉంటాడు కనుక ఆయన పైన జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆయన నియామకం పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి ఇదొక పెద్ద రాజ్యాంగపరమైన వివాదంగా మారినాక కూడా చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఆయన ఏ రకంగా స్పందిస్తారు అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతుంది. అందువల్ల చాలా ఇష్యూస్ ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఇక ఈ లేఖలో రాసినటువంటి చేసిన ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి. జస్టిస్ రమణ సహకారంతో, ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు తన ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి, అస్థిరపరిచేటువంటి రీతిలో తీర్పులు ఇస్తున్నారు అని ఒక తీవ్రమైన వ్యాఖ్య ముఖ్యమంత్రి లేఖలో రాశారు. ఇది కాస్తంత ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ అయి ఉంటుందని నా అంచనా. ఎందుకంటే ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని ఏ కోర్టు కూడా బియాండ్ ఎ పాయింట్ డీస్టేబిలైజ్ చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి పాయింట్ ప్రభుత్వం చెప్పేది డీస్టేబిలైజ్ అన్న పెద్ద పదం వాడారు. ఎస్, నా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే తీర్పులు ఇస్తున్నారు, నా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు అవుతోంది ఈ తీర్పుల వల్ల అని అంటే అర్థం ఉంది. కానీ డీస్టేబిలైజ్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకుండా చేసే స్థాయిలో కోర్టు తీర్పులు ఉన్నాయని నేను అనుకోను. అఫ్కోర్స్ ఆ లెటర్లోనే చెప్పినట్లు కనీసం ఒక 100 కేసుల్లో జడ్జిమెంట్లు నాకు వ్యతిరేకంగా వచ్చాయని. ఎస్, వ్యతిరేకంగా రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు, అది వ్యతిరేకంగా వస్తుందని తెలిసిన కేసే అది. అలాగే రంగుల మార్పు కేసు వ్యతిరేకంగా వస్తుందని తెలిసిన కేసే. అందువల్ల ఇలాంటి రాజ్యాంగపరమైన అంశాలు స్పష్టంగా ఉన్నాయి, కేసు తీర్పులు ఉన్నాయి, కొన్ని ఇతర తీర్పులు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మాత్రం వివాదాస్పదంగా కనబడ్డది, కొంత ఎబ్బెట్టుగా కూడా కనిపించింది. అదేంటంటే మాజీ అడ్వకేట్ జనరల్ పైన విచారణే ఉండకూడదు అని, అలాగే అమరావతి భూముల కుంభకోణం విచారణ పైన ముఖ్యంగా దానిపైన ఏమీ రాయకూడదని కూడా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం మాత్రం కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందులో జస్టిస్ రమణ కూతుర్లు కూడా ఉన్నారు అని వచ్చినప్పుడు అది గ్యాగ్ ఆర్డర్ రావడము, విచారణను నిలిపివేయమని ఆదేశించడం, మరింతగా హైకోర్టు తీర్పులపైన ప్రశ్నలు రావటానికి అవకాశం వచ్చింది. ఆ అంశాల్ని కూడా ముఖ్యమంత్రి ఈ లేఖలో ప్రస్తావించారు. అందువల్ల జస్టిస్ రమణకు పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అంశాన్ని కూడా ఇందులో వ్యక్తం చేశారు. ఎందుకంటే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంలో జస్టిస్ రమణకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయని,
కూడా పేర్కొన్నారు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జస్టిస్ రమణకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు బిహెస్ట్లో పనిచేస్తున్నారు అనేది ఇంకో ముఖ్యమైన ఆరోపణ. జస్టిస్ రమణ పూర్వాశ్రమంలో అంటే జడ్జి కాకముందు అడ్వకేట్గా ఉన్నప్పుడు తెలుగుదేశానికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి, అందులో అనుమానం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక్క జస్టిస్ రమణే కాదు, రాజకీయ నేపథ్యాలు ఉన్నవారు, రాజకీయ నాయకులకు లాయర్లుగా వివాదాస్పద కేసులో వాదించిన వారు సుప్రీంకోర్టులో హైకోర్టులో జడ్జిలు కూడా అవుతున్నారు. అవడము నివారించగలమా? అదే సాధ్యమయ్యే పనేనా? కేవలం రాజకీయ నేపథ్యం ఉన్నంత మాత్రాన వాళ్ళు జడ్జిలుగా రాకూడదా? ఒకవేళ అలా జడ్జిలుగా వచ్చినప్పుడు తాము పూర్వ రాజకీయ నేపథ్యానికి అనుగుణంగా తీర్పులు చెప్తున్నారా లేదా నిష్పాక్షికంగా ఉంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మనం జస్టిస్ రమణ అనే అంశాన్ని దాటి, జగన్మోహన్ రెడ్డి లెటర్ అనే అంశాన్ని దాటి చూడాల్సిన అంశం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ పెక్యూలియర్ టు జస్టిస్ రమణ ఆర్ జగన్మోహన్ రెడ్డిస్ లెటర్. ఇది ఒక సీరియస్ ఇష్యూ. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి చాలా కాలంగా మాలాంటి వాళ్ళు చెప్తున్నది జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్లో చాలా పారదర్శకమైన ఒక పద్ధతి అనుసరించాలి అని. ఇప్పటి వరకు ఉన్న పద్ధతి కొలీజియం సిస్టమ్, అంటే సుప్రీంకోర్టు చెందినటువంటి సీనియర్ జడ్జిల బృందం నిర్ణయిస్తుంది. దీనివల్ల చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో నియామకాలు ప్రమోషన్లు జరుగుతున్నాయన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. సో దీనికి భిన్నంగా ఒక బ్రాడ్ బేస్డ్ ప్రాసెస్ ఉండాలి, నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఉండాలి అని చాలామంది కోరుతున్నాను. గతంలో మోడీ ప్రభుత్వం ఒక ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ ప్రయత్నంలో ఉన్న లోపం ఏంటంటే ప్రభుత్వ తరఫున లా మినిస్టర్తో పాటు ప్రభుత్వం తరఫున ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆ కమిషన్లో ఎక్కువ ఉండేలా డిజైన్ చేశారు. నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఆహ్వానిస్తాం, కానీ సుప్రీంకోర్టు కొలీజియన్ సిస్టమ్ కన్నా నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ మంచిది. కానీ అందులో ప్రభుత్వము పెద్ద పాత్ర పోషించడము సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దాంతో అది నడవకుండా పోయింది. అందువల్ల ఇది మరొకసారి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ పైన, జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్ పైన, జ్యుడిషియల్ ప్రమోషన్స్ పైన ఒక సుదీర్ఘమైన చర్చ జరిగి సంస్కరణలు తీసుకొచ్చి ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ సిస్టమ్ను ప్రవేశపెడితే తప్ప ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ దొరకదు. అందువల్ల దీన్ని ఒక జస్టిస్ రమణతో జగన్మోహన్ రెడ్డి లేఖతో మాత్రమే ముడిపెట్టి చూసే అటువంటి అంశం కాదు. ఇక ఈ లేఖలో రాసిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసుల రోస్టర్ను ప్రభావితం చేస్తున్నాడు అని. రోస్టర్ అంటే ఏ కేసు ఏ బెంచ్కు ఇవ్వాలి, ఆ బెంచ్లో ఏ జడ్జిలు ఉండాలి అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారు. ఆ చీఫ్ జస్టిస్ను సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉండి త్వరలో చీఫ్ జస్టిస్ కాబోతున్న జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నాడు అన్నది ఆరోపణ. సో ఇది నిజమా అనేది నేను ఇప్పటికిప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేను. జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు. ఇప్పుడు ఆ లేఖలో చెప్పిన చేసిన ఆరోపణ కరెక్టా కాదా అని ఐ కాంట్ టేక్ ఎ స్టాండ్. కానీ ఇలాంటిది జరగవు అని మాత్రం నేను సర్టిఫికేట్ ఇవ్వలేను. ఖచ్చితంగా జరుగుతున్నాయి అనడానికి నేను చెప్పడం కాదు, నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లకూర్ అనుకుంటాను, సీనియర్ మోస్ట్ నలుగురు జడ్జిలు బహిరంగంగా వచ్చి ఓపెన్గానే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్ట్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ల్ని ఇష్టం వచ్చినట్టుగా కాన్స్టిట్యూట్ చేస్తున్నాడు, బెంచ్లకు కేసులు రోస్టర్ ప్రకారం ఇవ్వడంలో కూడా పక్షపాతంతో వేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించారు. అంటే దిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సుప్రీంకోర్టులో ఈ పాసిబిలిటీ ఉన్నప్పుడు హైకోర్టులలో కూడా ఈ పాసిబిలిటీ ఉండొచ్చు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి రేజ్ చేసిన ఆరోపణ కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే జడ్జిలకు అని ఆరోపణ చేశాడు. అది చాలా సీరియస్ ఆరోపణ. కానీ తెలుగుదేశానికి ఆసక్తి ఉన్న కేసుల్ని ప్రత్యేకించి కొన్ని బెంచ్లకు అసైన్ చేసేలా రోస్టర్ను ఇస్తున్నారు. దానికి జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నాడు అని అంటున్నారు. హైకోర్టులో ఇలా జరుగుతుందని నేనేమి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఇలా జరగడం వెనుక జస్టిస్ రమణ ఉన్నాడని నేనేం ధృవీకరించడం లేదు. కానీ ఇలా జరగటానికి స్కోప్ అయితే కొట్టిపారేయలేము. జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద కొలీజియన్ చేసిన ఆరోపణే ఇందుకు ఉదాహరణ.
అందువల్ల ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి రైజ్ చేసినటువంటి ఈ ప్రశ్నల్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఉన్నది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కొట్టిపారేయలేము, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ యాక్సెప్ట్ చేయలేము. అందువల్ల ఇట్ ఈస్ ఏ సీరియస్ కంప్లైంట్. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో కంప్లైంట్ వచ్చింది కనుక ఇట్స్ ఎ సీరియస్ కంప్లైంట్ దట్ నీడ్స్ క్లోజర్ స్క్రూటినీ బై ద హైయెస్ట్ జ్యుడిషియరీ. ఇక జడ్జిలకు రాజకీయ నాయకులకు మధ్య సాన్నిహిత్యాన్ని మనం కాదనలేం. అనేక సందర్భాల్లో ఇది వివాదమైంది. జస్టిస్ రంజన్ గగోయ్ మొదట్లో ఆయన ఈ నలుగురు జడ్జిల్లో ఒకరిగా ప్రశ్నించడం, తర్వాత ఆయన తీర్పులు ప్రభుత్వానికి ఆనందాన్ని కలిగించేవిగా ఉండడం, ఆయన రిటైర్మెంట్ అయిన వెంటనే రాజ్యసభకు నామినేట్ కావడం యాదృచ్ఛికమని చెప్పలేం. డెఫినెట్గా ఇవన్నీ విడివిడిగా చూస్తే తప్పేముంది అని అనిపిస్తుంది. కానీ వాటిని కలిపి చూసినప్పుడు రాకూడని అనుమానాలైతే వస్తాయి. అందువల్ల ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ జ్యుడిషియరీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ప్రశాంత్ భూషణ్ అయితే చాలా ఏళ్ల క్రితమే ఓపెన్గా చాలామంది చీఫ్ జస్టిస్లు కరప్ట్ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. దానిపైన ఇప్పటికీ కోర్టు ధిక్కారం నేరం ఏళ్ల తరబడి నడుస్తూనే ఉన్నది. దానిపైన ఇంతవరకు ఒక జడ్జిమెంటే రాలేదు. అందువల్ల ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ జ్యుడిషియరీ అనేది మాత్రం డెఫినెట్గా ప్రజల్లో కామన్ పబ్లిక్లో ఉన్నటువంటి అనుమానం. ఈ అనుమానం పోవాలని కోరుకోవడం కోర్టు ధిక్కరణ కాదు. ఇలాంటి అనుమానం ఉన్నది కనుక వివిధ సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, కోర్టులు ఇచ్చేటువంటి వివాదాస్పద ఆదేశాలు, తీర్పులు, వాళ్ళు చేసే వ్యాఖ్యలు, డెఫినెట్గా దిస్ ఎంటైర్ ఎపిసోడ్ డిజర్వ్స్ వెరీ క్లోజర్ స్క్రూటినీ. ఈ స్క్రూటినీ ఎందుకు అన్నప్పుడు ఒక జ్యుడిషియల్ అకౌంటబిలిటీని నిలబెట్టడానికి, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి, న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం ఈ లెటర్ రాయడం అనే అంశాన్ని ఒక అవకాశంగా తీసుకొని లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ను ఆధారంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నాను.